హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారు కదండి. మీ మనస్సులు, మీ ఆలోచనలు ఏవి కూడా ఇంట్లో ఊర్లలో ఏం పెట్టి రాలేదు కదా. రైట్. ఈరోజు యోనా గ్రంథంలో నుండి ప్రాముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మీ వద్దకు రావడం జరిగింది. ఈ యోనా గ్రంథంలో నుండి ప్రాముఖ్యంగా 5 విషయాలను 5 పాయింట్స్ ద్వారా మీకు ఈ సందేశాన్ని తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఆత్మీయ తల్లి గారు సెలవిచ్చారు, 1 గంట వరకు వాక్య పరిచర్య చేయమన్నారు కనుక 12:30 నుండి 1 వరకు మనం ఈ వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యోనా గ్రంథంలో నుండి 5 విషయాలు. మొదటిగా పిలువబడ్డాడు. మొదటి ఏంటమ్మా? పిలువబడ్డాడు. రెండవదిగా పారిపోయాడు. రెండవది ఏంటమ్మా? పారిపోయాడు. మూడవదిగా పశ్చాత్తాపపడ్డాడు. మూడవది ఏంటమ్మా? పశ్చాత్తాపపడ్డాడు. నాలుగవదిగా ప్రకటించాడు. నాలుగవది ఏంటమ్మా? ప్రకటించాడు. ఐదవదిగా ఫలితాన్ని చూశాడు. ఐదవదిగా ఫలితాన్ని చూశాడు. ఎక్కడ వాక్య పరిచర్య చేసే ప్రయత్నం చేసినా అందరికి అర్థం అవ్వాలని కొన్ని సందర్భాల్లో 3-4 పాయింట్స్ ద్వారా వాక్యాన్ని ప్రకటించే విధంగా కొన్ని సందర్భాల్లో ఆయా చోట్ల వాక్యాన్ని ప్రకటిస్తారు. ఎందుకంటే ఈ పాయింట్స్ గుర్తున్నట్లయితే సందేశం అంతా కూడా పూర్తిగా గుర్తుండే అవకాశం ఉంటుంది. కనుక మీ వద్దకు కూడా ఒక 5 పాయింట్స్, 5 అంశాల ద్వారా ఈ యోనా గ్రంథంలో నుండి తీసుకొని వచ్చాను. 5 అంశాలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి ఏంటమ్మా? పిలువబడ్డాడు, పారిపోయాడు, పశ్చాత్తాపపడ్డాడు, ప్రకటించాడు, ఫలితాన్ని చూశాడు. ఈ 5 పాయింట్ల గురించి మనం ఆలోచించాలి. మొదటిగా పిలువబడ్డాడు. ఎవరి చేత పిలువబడ్డాడు? ఎవరి చేత పిలువబడ్డాడో తెలుసా అండి? బైబిల్లో ఉంది, యెహోవా వాక్ అమితయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై. ఎవరి చేత పిలువబడ్డాడో తెలుసండి? సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడి చేత పిలువబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ పిలుపు అనేది ప్రత్యేకమైన పిలుపు. దేవుడు పిలుచుకునే పిలుపు అది చాలా ప్రత్యేకమైనదండి. అది అందరిని పిలిచే విధంగా పిలుపు ఉండదండి. దేవుడు కొంతమందిని చాలా ప్రత్యేకంగా పిలుచుకుంటాడు. కొంతమందిని దేవుడు ఏర్పరుచుకొని పిలుచుకుంటాడు. సాధారణంగా అందరూ దేవుడు అంటే ఇష్టం. అందరికీ దేవుడు అంటే ఇష్టం. అందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించేవారిగా, దేవుని స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉంటారు. మనము దేవుడు అంటే మనకి ఎంత ఇష్టమో అది ప్రాముఖ్యమైనదే, కానీ దేవుడు మన పట్ల ప్రత్యేకమైన ఇష్టం కలిగి ఉండడం అనేది అది మన జీవితానికి ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనలందరినీ కూడా పిలిచాడు. పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఒకసారి మనం చూద్దామా? పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దేవుడు మనలందరినీ కూడా పిలుచుకున్నాడు. ఎక్కడి నుండి పిలిచాడో తెలుసండి? చీకటిలో నుండి పిలిచాడు. దేవునికి స్తోత్రం. పాపములో నుండి పిలిచాడు, శాపములో నుండి పిలిచాడు. నిజంగా ఇక్కడ వారందరము ఒకవేళ దేవుడు మనల్ని పిలుచుకోకపోతే, ఒకవేళ దేవుడు మనల్ని ఏర్పరచుకోకపోతే, ఒకవేళ దేవుని ప్రేమ మనకు పరిచయం కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉండేవారు. మొన్నటి దినాన్న ఫేస్బుక్లో ఒక వీడియో చూస్తున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక బ్రదర్ చెప్తున్నారు, ప్రస్తుతం ఉన్న సమాజంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ బ్రదర్ మాట్లాడుతున్నారు ఏంటంటే, దేవుడు నాకు పరిచయం అవ్వకపోతే, దేవుని ప్రేమ నాకు పరిచయం అవ్వకపోతే, దేవుడు ఒకవేళ నన్ను ఏర్పరచుకోకపోతే, దేవుడు నన్ను మామూలు మనిషిగా మార్చకపోతే నేను సైకోగా ఉండి ఎంతమందిని చంపేసేవాడినో. అంటే అతడి యొక్క గత కాలము చీకటి జీవితం, పాపపు జీవితం,
శాపము జీవితం అది గుర్తెరిగి దేవుడు నన్ను తన ప్రేమ చేత పిలుచుకున్నాడు కనుక ఇప్పుడు సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నాను అని తెలియజేశాడండి. నిజంగా మనమందరము కూడా ఒక్కొక్కసారి మన గతాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకున్నట్లయితే, ఒకవేళ దేవుని ప్రేమ మనకు పరిచయం కాకపోతే, దేవుడు మనల్ని పిలుచుకోకపోతే, దేవుడు మనల్ని ఏర్పరచుకోకపోతే, దేవుని యొక్క సన్నిధిలో ఈ విధంగా నివసించే భాగ్యం మనకు కలగకపోతే, మనం ఒక్కొక్కరము ఒక్కొక్క చీకటి జీవితంలో ఉండేవారు, ఒక్కొక్కరం ఒక్కొక్క పాపపు జీవితంలో ఉండేవారు, ఒక్కొక్కరం ఒక్కొక్క ఊబికరమైన జీవితంలో ఉండేవారు. అని దేవుడు అంట మనను ప్రేమించి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. చీకటిలో నుండి పిలుచుకొని దేవుడు ఏం చేశాడో తెలుసని మనను వెలుగులోనికి తీసుకొని వచ్చాడంట. పాపము నుండి మనల్ని పిలుచుకొని దేవుడు మనలను పరిశుద్ధులుగా మార్చాడంట. శాపములో నుండి మనల్ని పిలుచుకొని ఆశీర్వాదకరంగా మార్చాడంట. ఎంత గొప్ప అండి దేవుని ప్రేమ. అందుకే నేను భక్తుడు ఒక పాట పాడతాడు, ఎంతో తెలుసండి. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం దేమీ లేదు. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. దేవుడికి స్తోత్రం. భక్తుడు పాట రాస్తూ ఏమన్నాడు? నా వంటి నరుడు ఒకడు, అంటే నాలాంటి వాడు ఒకవేళ నన్ను ప్రేమిస్తే నా వలన ఫలము కోరుతాడు. నా దగ్గర ఏదో అవసరం ఉందని ప్రేమిస్తాడు. నా దగ్గర ఏదో అవసరం ఉందని నన్ను ప్రేమించే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాడు. నాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు. నిజంగా అండి, ఒక్కొక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ వ్యక్తికి ఉద్యోగం లేదు, ఏమీ లేదు, చాలా ప్రయాసపడుతున్నారు ఉద్యోగం కోసం. అలాంటి సమయంలోనంట బంధువులు కానీ స్నేహితులు కానీ ఏ ఒక్కరూ మాట్లాడడానికి ఇష్టపడరంట, ఆదరించడానికి ఇష్టపడరంట, సహాయం చేయడానికి ఇష్టపడరంట. వాడు ప్రయాసపడి సంవత్సరాలు ఆకలితో కష్టపడి ప్రయాసపడి ఒక ఉద్యోగం, గొప్ప ఉద్యోగం, సెంట్రల్ గవర్నమెంటో స్టేట్ గవర్నమెంటో ఒక ఉద్యోగం సంపాదిస్తేనట మనోడికి డైలీ 10 ఫోన్లు వచ్చేస్తున్నాయంట. రే, నేను నీ చిన్నమ్మని అవుతానరా, నేను నీ పెద్దమ్మని అవుతానరా, నేను నీకు అత్తను అవుతానరా, మా అమ్మాయి ఉంది తెలుసా నీకు, ఈ ఫోన్లు వచ్చేస్తా ఉంటాయి. అంటే అతడికి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి, అతడికి రాబడి వస్తుందని చెప్పేసి, అతడు స్థిరపడుతున్నాడని చెప్పేసి, అతని వలన ఏదో ఆశించి బంధువులందరంట ఫోన్లు చేసే ప్రయత్నం చేస్తారట, ఇంటికి ఆహ్వానించే ప్రయత్నం చేస్తారట, ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. కానీ వాడి కష్టకాలంలో, బాధకరమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ ఒక్కరూ ఆదరించడానికి ఇష్టపడలేదు. అలాంటి సమయంలోనంట యేసయ్య ప్రేమించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నా వంటి నరుడు ఒకడు నా వలన ఫలము కోరే ప్రేమిస్తున్నాడు, నా వలన ఏదో ఆశించే ప్రేమిస్తున్నాడు, నాలో ఏదో దొరుకుతుందనే ప్రేమిస్తున్నాడు. కానీ ప్రభువా, నేను పాపిగా ఉన్నప్పుడు నా వలన నీకు కనీసం రూపాయి ఏమీ లాభం లేకపోయినప్పటికీ, నా వలన నీకు మంచి పేరు లేకపోయినప్పటికీ, నా వలన నీకు మేలైనది ఏది లేదు అని తెలిసినప్పటికీ, ఆ సమయంలో ప్రభువా, పాపినైనా నన్ను ప్రేమించావు నాయన, నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. దేవునికి స్తోత్రం. నిజంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే, మన వలన దేవునికి ఏదో కలుగుతుందని దేవుని ప్రేమించాడంటారండి. మనిషి ప్రేమిస్తాడు అలాగే. మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. మన వలన ఏదో ఆశించి కలుగుతుందని మనిషి ప్రేమిస్తాడు, కానీ దేవుడంట మన వలన ఏదో కలుగుతుందని దేవుడు ప్రేమించాడంట. దేవుడు ప్రేమించి మనల్ని ప్రయోజకులుగా చేయడానికి దేవుడు ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా దేవుని ప్రేమ అంత గొప్ప ప్రేమ. దేవుడంట ప్రేమించి పిలుచుకుంటాడు. మనలను చీకట్లో నుండి పిలుచుకొని వెలుగులోకి తీసుకొని వచ్చాడు.
పాపములో నుండి దేవుడు ప్రేమించి పరిశుద్ధులుగా మార్చాడు. శాపములో నుండి దేవుడు ప్రేమించి ఆశీర్వాదకరముగా దేవుడు చేశాడు. దేవుడు మనలను పిలుచుకున్నది, ప్రేమించింది దేనికో తెలుసండి? మన జీవితము ప్రత్యేకంగా జీవించట్టు కొరకే. దేవుని ప్రేమను పొందుకొని, దేవుని పిలుపును పొందుకొని కూడా మన జీవితం ప్రత్యేకమైన జీవితం లేదనుకోండి, ఆ పిలుపుకు, ఆ ప్రేమకు అర్థం ఉండనే ఉండదు. దేవుడు అబ్రహామును పిలుస్తూ అంటాడు, అబ్రహామా లే, నీ దేశము నుండి, నీ ఇంటి నుండి, నీ పరిస్థితుల నుండి, నీ బంధువుల నుండి నువ్వు వేరే నేను చూపించు దేశమునకు వెళ్ళుము, అక్కడ నేను గొప్పగా ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహామును పిలుచుకున్న విధానాన్ని మనము ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అబ్రహామును ఆశీర్వదించే ముందు దేవుడు అబ్రహామును పిలిచి ప్రత్యేకించుకున్నాడు అనంటే, అబ్రహాము ఆ పరిస్థితుల నుండి, ఆ కట్టుబాటుల నుండి, ఆ బంధువుల నుండి వేరైతేనే అబ్రహాము ఆశీర్వాదకరంగా మారగలరు. ఎందుకు వేరవ్వాలి? అబ్రహాము కుటుంబము, అబ్రహాము సంతానం అంతా కూడా విగ్రహారాధనకు చెందినవారు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసండి? ఆ విగ్రహాలను అమ్ముకొని బ్రతుకునేటటువంటి వారు, వారి జీవనోపాధి అది. ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించాలంటే వాటన్నిటి నుండి అబ్రహామును ప్రత్యేకించాలి. అలా ప్రత్యేకిస్తేనే అబ్రహాము ఆశీర్వాదకరముగా మారగలడు. గనుకనే దేవుడు అబ్రహామును పిలిచి ప్రత్యేకించుకున్నాడు. మనల్ని దేవుడు పిలవడం మాత్రమే కాదండి, మనల్ని దేవుడు ప్రత్యేకించుకోవడానికి కూడా ఇష్టపడతాడు. అలా ప్రత్యేకించుకోవడానికి దేవుడు ఇష్టపడినప్పుడు మనము కూడా ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడేవారుగా ఉండాలి. యోనా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? పిలుచుకుంటున్నాడు. ఏమని పిలుచుకుంటున్నాడు అంటే, పేరు పెట్టి మరి పిలుస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నారంటే సర్వశక్తి అయిన దేవుడు పిలుస్తున్నాడు. ఎవరి కొరకు పిలుస్తున్నాడు? పాపిష్టి ప్రజల కొరకు పిలుస్తున్నాడు. నశించిపోతున్న వారి కొరకు పిలుస్తున్నాడు. పాపంలో, శాపంలో జీవిస్తూ, దరిద్రమైన జీవితం జీవిస్తూ, ఇంకా ఉగ్రతకు లోనవుతున్న వారి కొరకు దేవుడు యోనాను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ సేవా జీవితంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే, తాతగారు సేవ చేస్తున్నారు గనుక కుమారుడు సేవ చేయాలి, కుమారుడు సేవ చేస్తున్నాడంటే తన కుమారుడు సేవ చేయాలి అని కొంతమంది దేవుని పట్ల ఇష్టము కలిగి, అలాగే మా నాన్నగారు పరిచర్యను ప్రారంభించి అద్భుతంగా పరిచర్య జరిగించారు, మా నాన్నగారు తర్వాత నేను పరిచర్య చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది అని దేవుని మీద అత్యంత ప్రేమతో, దేవుని మీద గొప్ప అపూర్ణమైన ప్రేమతో, ఆ పరిచర్య బాధ్యతలు నా మీద ఉన్నాయి కనుక నేను కూడా ఈ సేవలో కొనసాగాల్సిందే, దేవుని సేవ చేయాల్సిందని కొంతమంది ఆ విధంగా ఇష్టపడి దేవుని సేవను కొనసాగించేవారుగా ఉంటారు. అది చాలా మంచిది. కానీ దేవుడు ప్రత్యేకంగా పిలుచుకునే పిలుపు విధానం మాత్రం చాలా ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒకసారి మనం చూద్దాం. దేవుని యొక్క పిలుపుని గురించి మనకు అక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం నుంచి మనం ఆలోచన చేస్తాం. దేవుడు పిలుచుకున్న పిలుపు విధానం చాలా ప్రత్యేకమైనది. నీలో టాలెంటో, నీలో ఒక ప్రత్యేకమైన తలాంతును చూసి మాత్రం దేవుడు పిలవడు. దేవుడంట అట్ట
అట్టడుగు స్థితిలో ఉన్న వారిని కూడా దేవుడు పిలుచుకొని అందలాన్ని ఎక్కించగలడు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు ఏమీ లేకపోయినా పర్లేదు, ఏమి రాకపోయినా పర్లేదు, లోబడే తత్వం నీకు ఉన్నట్లయితే దేవుడు నిన్ను పిలుచుకొని ఆశీర్వాదకరంగా నేను చేస్తాను. అది దేవుని యొక్క పిలుపు యొక్క ప్రత్యేకత. ఆ పిలుపు యొక్క ప్రత్యేకతను యోనా సంపాదించుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఇది అందరికీ రాదండి. తండ్రి గారు సేవ చేస్తే తండ్రి గారితో పాటు కుమారుడు సేవ చేయడం, అది మనం ఈ రోజుల్లో ఉన్న సేవా జీవితాల్లో చూస్తున్నాం. కానీ ఏ మాత్రం బ్యాక్గ్రౌండ్ లేకుండా అట్టడుగు స్థితిలో ఉన్న పరిస్థితిలో ఉన్న వారిని దేవుడు పిలుచుకొని వాడుకునే విధానం అంతా చూసారండి. అది చాలా ప్రత్యేకమైన విధానం. అది చాలా గొప్ప విషయం అండి. అందరినీ పిలుచుకునే విధంగా ఉండదు. దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా పిలుచుకుంటాడు. ఎవరి కొరకు అంటే తన రాజ్య వ్యాప్తి కొరకు. రెండవది పాపిష్టులైన వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు, నశించిపోతూ నరకానికి చేరువవుతున్న వారి కొరకు దేవుడు కొంతమందిని ప్రత్యేకంగా పిలుచుకుంటాడు. ఆ ప్రత్యేకంగా పిలుచుకున్న వారిలో ఈ పరిశుద్ధ గ్రంథంలో యోనాను మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆధిక్యత. యోనాను దేవుడు పేరు పెట్టి పిలిచాడు. యోనా, నేను నీకు సెలవిస్తున్నాను. ఏంటో తెలుసా? నినివే పట్టణపు దోషము నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని పిలుచుకున్నాడు. ఒక ప్రత్యేకమైన పిలుపు చేత యోనాను పిలుచుకున్నాడు. యోనా, నిన్ను ఎందుకు పిలుస్తున్నానో తెలుసా? నేను ఎందుకు ఏర్పరచుకొని పిలుస్తున్నానో తెలుసా? ఇదిగో, నినివే పట్టణ ప్రజలు చాలా భయంకరమైన పాపము చేసి శాపాన్ని మూటగట్టుకొని ఉన్నారు. వారి యొక్క పాపము నాకు చాలా కోపాన్ని పుట్టిస్తుంది. కాబట్టి నేను వారిని శిక్షించక ముందు నువ్వు వెళ్ళి నేను వారిని ఏ విధంగా శిక్షించబోతున్నానో అని యోనా నువ్వు వెళ్ళి ప్రకటించాలి అని దేవుడు యోనాను ఒక పర్పస్తో, ఒక ఉద్దేశంతో యోనాను పేరు పెట్టి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు ఒకరిని పిలిస్తే ఒక ఉద్దేశం చేతనే పిలుస్తాడు. ఒట్టిగా పిలవడండి, ఒట్టిగా ఏర్పరచుకోడండి. దేవుడి పట్ల గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. ఎవరినైనా పిలుచుకున్నాడా? అతని పట్ల దేవుడికి గొప్ప ఉద్దేశాలు, గొప్ప ప్రణాళికలు ఉంటాయి కనుకనే దేవుడు అలాంటి వ్యక్తులను దేవుడు పిలుచుకొని ఏర్పాటు చేసుకొని తన యొక్క రాజ్య వ్యాప్తి కొరకు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. కానీ సేవ జీవితంలో ఆలోచన చేసినట్లయితే సేవకులను అంటే దేవుడు పిలుచుకుంటాడు. పిలుచుకొని నీకు మొత్తం ఫలానంతా ఇచ్చేస్తాను, ఫలానంతా చేస్తానని చెప్పేసి ముందుగా దేవుడు ఏ సేవకుడు కూడా చెప్పడండి. ఇప్పుడు ఉదాహరణ, దేవుడు నన్ను పిలుచుకున్నాడండి. ఇదిగో నేను పిలుస్తున్నాను, నువ్వు ఫలానా బేతనీపేటలో సంఘంలో నువ్వు ప్రారంభంలో సేవలో నువ్వు వాడబడతా ఉంటావు, లేకపోతే అక్కడ నువ్వు వాక్యం చెప్పాలి అని దేవుడు ముందుగా తెలియజేయాలి. పిలుచుకున్నప్పుడు వెంటనే వెంబడించాలి. వెంబడిస్తే దేవుడు మార్గము సరళం చేసి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధముగా దేవుడు అంట యోనాను పేరు పెట్టి పిలుచుకొని, యోనా, ఇదిగో నేను ఒక ఉద్దేశం చేత దేవుడు నేను పిలుస్తున్నాను. నువ్వు ఏం చేయాలో తెలుసా? నినివే పట్టణపు ప్రజల యొక్క పాపము నాకు చాలా కోపాన్ని పుట్టించింది. అసలు ఏ మాత్రము కూడా నేను సహించలేకపోతున్నాను. నేను వారిని శిక్షించడానికి సిద్ధపడిపోయాను. నేను వారిని ఏ విధంగా శిక్షించబోతున్నానో యోనా నువ్వు వెళ్ళి ప్రకటించు. దేవుడు యోనాను పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత దేవుడు యోనాతో మాట్లాడాడు. దేవుడు యోనాతో మాట్లాడి యోనాకు ఒక పని అప్పగించాడు. ఇప్పుడు యోనా ఏం చేయాలి? దేవుడిచ్చిన పిలుపుకు చక్కగా లోబడి, ఎవ్వరికి లేని గొప్ప ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడు. లోకంలో ఎంతో మంది జ్ఞానులు ఉన్నప్పటికీ, లోకంలో ఎంతో మంది చదువుకున్న వారు ఉన్నప్పటికీ, లోకంలో ఎంతో మంది డబ్బున్న వారు ఉన్నప్పటికీ, లోకంలో ఎంతో మంది ఆస్తి సంపదలు ఉన్నవారు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎందుకో తన మహాకృప చూపించి నన్ను ప్రేమించి నన్ను పిలుచుకున్నాడు. దేవుని పిలుపుకు లోబడి దేవుడు చెప్పినట్టు చెయ్యాలి అని యోనా భావించి దేవుడు చెప్పినట్టు చేస్తే ఇంకా గొప్ప ఆశీర్వాదకరంగా యోనా మిగిలేవాడు. కానీ ఇక్కడ జరిగిన విచిత్రం ఏంటో తెలుసండి? దేవుని పిలుపును గుర్తించక,
దేవుడు ఇచ్చిన బాధ్యతను గుర్తించక వాటన్నిటిని పక్కన పెట్టి రెండో అంశం మనది ఏంటో తెలుసా? పారిపోతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒకసారి చూద్దాం. యోనా గ్రంథం 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధి నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. రెండవ అంశం ఏంటంటే పారిపోయాడు, పారిపోతున్నాడు. మొదటిగా పిలుచుకున్నాడు. దేవుడు యోనాను పిలుచుకున్నాడు. ఒక ఉద్దేశం చేత, ఒక ప్రణాళిక చేత, ఒక పని కొరకు పిలుచుకున్నాడు. ఆ పిలుపును అందుకున్న యోనా గారు దేవుని పిలుపును గుర్తించి గౌరవించి దేవుడిచ్చిన బాధ్యతను నిర్వర్తించాలని పోయి ఇప్పుడు యోనా చేస్తుందో తెలుసండి, పారిపోవడానికి సిద్ధపడిపోతున్నాడు. అన్ని ప్లాన్లు వేసేసుకుంటున్నాడు. దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడు. నినివే పట్టణం కాదు, నేను వేరే పట్టణానికి వెళ్ళిపోతాను, తర్షీషు అనే పట్టణానికి వెళ్ళిపోతాను. ఇక్కడ బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయించింది తెలుసా అండి? అతడు పారిపోవడానికి నిశ్చయించుకున్నాడు. ఎవరి దగ్గర నుండి పారిపోవడానికి? దేవుని దగ్గర నుండి పారిపోవడం, దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి. దేవుని సన్నిధి నుండి పారిపోయి ఎవరైనా సరే బ్రతకగలరా? సంతోషంగా ఉండగలరా? ఆనందంగా ఉండగలరా? అభివృద్ధిలోనికి వెళ్ళగలరా? ఆశీర్వాదకరంగా ఉండగలరా? ఆలోచన చేస్తే దేవుని సన్నిధి నుండి దూరమై ఏ ఒక్కరు కూడా ప్రయోజకులైనట్టుగా, ఆశీర్వాదకరముగా జీవించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో అలాగే చరిత్రలో కూడా మనకు కనబడదు. కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుని సన్నిధిని మనం దూరం చేసుకోకూడదు. దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యం చేసుకోకూడదు. దేవుని సన్నిధిని మనం దూరం చేసుకున్నాము అనంటే మనమంట నష్టపోతున్నట్టు లెక్క, కష్టాల పాలవుతున్నట్టు లెక్క. దేవుని సన్నిధికి దూరం అవుతే సైతానుకు దగ్గరైపోతున్నట్టుగా మనం భావించాలి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి దూరం కావద్దండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీలో కొందరు సమాజముగా కూడుట మానుచున్నారు అని అద్భుతంగా దేవుడు వాక్యం ద్వారా సెలవిచ్చారు. కొందరు సమాజముగా కూడుట మానుతున్నారు. మన యొక్క క్రైస్తవ జీవితంలో వారానికి ఒక్కసారి అందరూ కూడా సమాజముగా చేరి జీవము కలిగిన దేవుని స్తుతించి ఆరాధించి ఆయనను మహిమపరిచి దేవుని వాక్యాన్ని ధ్యానించుట కొరకు మన పూర్వీకులు పెద్దలు ఆదివారము ఆరాధనను ఏర్పాటు చేశారు. ఒకానొక సమయంలో ఒక బ్రదర్ గారు నాకు పరిచయమై, పాస్టర్ గారు శనివారమే మనము ప్రార్థన చేయాలి, పాస్టర్ గారు శనివారమే మనం ఆరాధన చేయాలి, పాస్టర్ గారు శనివారమే మనము అందరము కూడుకొని దేవుని స్తుతించాలి, ఆరాధించాలి అన్నారు. అలాంటి వారు ఒక్కొక్కసారి మీకు కూడా తారసపడుతూ ఉండొచ్చు. నేను చెప్తాను. ఆ బ్రదర్కి ఒకటి అన్నాను, ఏ ఆదివారం ఎందుకు వెళ్ళకూడదు? వెళ్ళకూడదండి, బైబిల్ రిఫరెన్స్ చూపించాను. శనివారం ఎందుకు వెళ్ళాలి? ఏవో బైబిల్ రిఫరెన్స్ చూపించాను. ఈ బైబిల్ రిఫరెన్స్ అన్ని కాదండి, ఒక మాట చెప్తున్నాను. మీకు ఆకలి అయితేనే భోజనం చేస్తారా, లేకపోతే ఎప్పుడో ఒకసారి భోజనం చేస్తారా? ఆకలి అవుతున్న ప్రతిసారి భోజనం చేస్తారు. మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈ ఆత్మీయ ఆకలి అనేది ఉంటుంది. కేవలం శనివారం మాత్రమే కాదు, నేను ఎప్పుడైనా దేవుని ఆరాధించేస్తాను, ఎప్పుడైనా దేవుని స్తుతిస్తాను, ఎప్పుడైనా దేవుని వాక్యం ధ్యానిస్తాను, ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్తాను. ఏ రిస్ట్రిక్షన్ బైబిల్లో లేదు. మరి ఆదివారం ఎందుకు వెళ్ళాలండి? మన పూర్వీకులు పెద్దలు ఎందుకు ఆదివారం అనేది ఏర్పాటు చేశారంటే, మనందరికీ ఆదివారము ఉద్యోగం చేస్తున్న వారికి, వ్యాపారం చేస్తున్న వారికి, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఏ రోజు సెలవండి? ఆదివారం సెలవు. మీకు దుబాయ్లోకి వెళ్తే అక్కడ ఏ రోజు సెలవమ్మా? శుక్రవారం సెలవు. మీరు దుబాయ్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎక్కడ మన క్రైస్తవులు అందరూ ఎప్పుడు ఆరాధన చేస్తారు తెలుసా? శుక్రవారం ఆరాధన చేస్తారు. ఎందుకు? అక్కడ శుక్రవారం సెలవు, ఇక్కడ మనందరికీ ఆదివారం సెలవు. ఆదివారము సెలవు ఉన్నప్పుడు ఆదివారం ఇంటిల్లపాది కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి చేరి ఇంటిల్లపాది కుటుంబం అంతా దేవుని స్తుతించి ఆరాధించడానికి ఆదివారం అనేది అందరికీ అనుకూలమైన రోజు. దేవునికి స్తోత్రం.
అందుకనే ఏర్పాటు చేశారు. ఆ ఆదివారము కూడా నువ్వు దేవుని మందిరాన్ని మానేస్తే ఏమనాలి? ఆ ఆదివారము కూడా దేవుని సన్నిధిని నువ్వు విడిచిపెడితే ఏమనాలి? ఆ ఆదివారము కూడా దేవుని సన్నిధిని మానేయడానికి ఏవేవో కారణాలు వెతుకుతున్నట్లయితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి నువ్వు ఆలోచన చేస్తావు. ఉద్యోగం చేస్తున్న వారు ఏదైనా ఇలా వర్షాలు పడితే ఆగుతారా? గొడిగేసుకొని, జరిగిన్లు వేసుకొని, అన్నీ వేసుకొని పరుగు పరుగున వెళ్ళిపోతారు. స్కూల్కి వెళ్ళే వారిని వర్షం పడుతుందిరా ఈరోజు ఆగిపోరా, ఈరోజు ఎగ్జామ్ అమ్మా అయినా సరే ఆగిపోరా అంటారా? అనరండి. వాడిని ఏదో ఒకటి తయారు చేసేసి ఆ బస్సు ఆటో మొత్తానికి ఎక్కించి స్కూల్ పంపించేస్తారు. ఉద్యోగం చేసుకున్న వారు తడుస్తూనే వెళ్తారు, స్కూల్కి వెళ్ళేవారు తడుస్తూనే వెళ్తారు, వ్యాపారం చేసేవారు తడుస్తూనే వెళ్తారు, ప్రయాణం చేసేవారు సైతం కూడా తడుస్తూనే వెళ్తారు, పెళ్ళిళ్ళకు వెళ్ళేవారు కూడా తడుస్తూనే వెళ్తారు. కానీ ఆదివారం వర్షం పడితే చాలు. వర్షాలు అవసరం లేదంటే చినుకులు పడితే చాలంటే ప్రతి ఆదివారం వెళ్తున్నాం కదా, ఈ ఆదివారం మానేస్తే ఏమవుతుందంట అని ఆదివారం మందిరాన్ని మానేసేవారు జాగ్రత్తమ్మా. నేను ఒకటి చెప్తున్నాను, నువ్వు ఆదివారం మందిరాన్ని మానేస్తే కనుక దేవుని సన్నిధి నుండి నువ్వు పారిపోతున్నట్టు లెక్క. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఆదివారం ఆరాధన మనము మానకూడదు. సమాజముగా కూడుట మనము మానకూడదు. కుటుంబముగా ఇంటిల్లపాది యెహోషువ అన్నట్టు నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్న ప్రకారము ఇంటిల్లపాది దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. అదే బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధిని మనము పారిపోవడానికి ఇష్టపడకూడదండి. దేవుని సన్నిధి ఎప్పుడు వెళ్ళాలి అనేటటువంటి ఆసక్తి, అనేటటువంటి తృష్ణ మనకు ఉండాలి. ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి? దేవుని సన్నిధిలో ఏముంటుందమ్మా? సంపూర్ణ సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. నేను నా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అని యెషయా గ్రంథంలో ఉంది. అలాగే కీర్తనల గ్రంథంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుంది. ఎందుకు సంతోషం ఉంటుందో తెలుసా అండి? దేవుని సన్నిధిలో ఎవరుంటారో తెలుసా అండి? సాక్షాత్తు దేవుడు ఉంటాడు. దేవుని సన్నిధిలో దేవుడు నివాసం ఉంటాడు. ఎందుకో తెలుసా అండి? దేవుడు చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నా ప్రజల మధ్య నేను నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాను కనుక నా కొరకు మీరు ప్రత్యక్ష గుడారాన్ని, మందిరాన్ని కట్టండి అని సాక్షాత్తు దేవుడు చెప్పాడు. అంటే మందిరము అనేటటువంటి ఆలోచన ఎవరిదో తెలుసా అండి? దేవుడే. ప్రజల మధ్య నేను నివాసం ఉంటాలని ఆశిస్తున్నాను కనుక నా కొరకు మీరు మందిరాన్ని కట్టారు. అనగా మందిరంలో ఎవరు నివాసం ఉంటారు అనంటే సాక్షాత్తు దేవుడే నివాసం. దేవుడు ఎవరి కోసం నివాసం చేస్తున్నాడు తెలుసా? పాపిష్టి ప్రజలై దేవుడు వద్దు అని వెళ్ళిపోతున్న మనల్ని చూసి మన కొరకు అంట మందిరంలో దేవుడు ఎదురు చూస్తూ, నా కుమారుడు నా కుమార్తె నాతో సహవాసం చేయడానికి వస్తున్నాడు, నేను వారితో సహవాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మనతో సహవాసం చేయడానికి దేవుడు అంట మందిరంలో మన కొరకు ఎదురు చూస్తూ. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి! మన కొరకు దేవుడు మందిరంలో మన కొరకు ఎదురు చూస్తూ ఉండి, మన సహవాసం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటే, దేవుని సహవాసం వద్దు అని ఎవరెవరితో సహవాసం చేయడానికి ఆదివారం వెళ్ళిపోవట్లేదా? ఉద్యోగంలో చేస్తూ ఎవరో సహవాసం చేయాలని చెప్పేసి ఆదివారం మానేస్తారు. పెళ్ళి వచ్చిందని చెప్పేసి ఆదివారం దేవుని సహవాసాన్ని పోగొట్టుకొని వారితో సహవాసం చేయాలని వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే ఎవరో పని ఎక్కడో కొంతమంది అయితే యవనస్తులు ఆదివారం సినిమా రిలీజ్ అయితే దేవుడి సహవాసం వదులుకొని ఆ సినిమా థియేటర్ సహవాసానికి వెళ్ళిపోతారు. ఆ సహవాసాలు మనకి ఏమైనా ఉపయోగమా? ఆ సహవాసాలన్నీ కూడా మనను మోసపరిచే సహవాసాలు. కానీ దేవుని యొక్క సహవాసం మనం కోరుకుంటే మన దేవుడు మనల్ని ఎప్పుడూ మోసపరచడండి. మనలంట ఆనందంతో తిరిగి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని సన్నిధిలో సంతోషం ఎందుకు ఉంటుందో తెలుసా? ఆ దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో దేవుడు నివసిస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కనుకనే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొని విలువైన అవకాశం.
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నీ బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి పారిపోతే దేవుడు పొందేటటువంటి ఆశీర్వాదం ఉండనే ఉండదు. అలా పారిపోయాడు యోనా. రెండవ అంశం ఏంటమ్మా? పారిపోయాడు యోనా. పారిపోయి ఏదైనా సాధించాడా అని మనం ఆలోచన చేస్తే ఏమీ సాధించలేదు. మరి ఏం చేశాడు? నష్టాలు పాలయ్యాడు. తనతో ఉన్న వారిని కష్టాలు పాలు చేశాడు, తనతో ఉన్న వారిని నష్టాలు పాలు చేశాడు. ఒకసారి మనం చదువుకుందాం 4వ వచనం. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చింది. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి, అప్పటికి యోనా ఓడ దిగుబాగున పోయి పండుకొని గాఢ నిద్రపోవచ్చు. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించు, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అని. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, దేవుని సన్నిధి నుండి పారిపోయిన యోనా ఏమైనా సాధించాడా? ఏమైనా లాభాన్ని సాధించాడా? ఏదైనా ఆశీర్వాదకరముగా జీవించాడంటే లేదండి. ఇక్కడ మనం ఈ వచనాలను చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తాను కష్టాల పాలయ్యాడు, తాను నష్టాల పాలయ్యాడు, తనతో పాటు ప్రయాణం చేస్తున్న వారిని కష్టాలు పాలు చేశాడు, నష్టాలు పాలు చేశాడు. చివరికి దేవునికి అవమానాన్ని తీసుకొని వచ్చాడు. ఇక్కడ యోనా ఆ ఓడ ఎక్కేశాడు. తర్షీషుకు వెళ్ళే ఓడ పేవు ఇచ్చి మరి, అనగా డబ్బులు ఇచ్చి మరి ఓడ ఎక్కేశాడు. ఓడ ప్రయాణం జరుగుతాం అనుకున్నాడు యోనా. అమ్మయ్య, దేవుడేమో నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు, నేను తర్షీషుకు పారిపోతున్నాను, దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు. అమ్మయ్య, చాలు, ఇంకా దేవుడు నన్ను పిలుచుకోడు అని చెప్పేసి, దేవుడు నాకు ఆ పని అప్పగించాడు అని చెప్పేసి హాయిగా నిద్రపోతున్నాడంట. దేవుడు చూస్తూ మౌనంగా ఉంటాడా? దయచేసి గమనించండి. దేవుడు ఏదైనా మనకు బాధ్యతనిస్తే ఆ బాధ్యత మనం నెరవేర్చేంత వరకు దేవుడు మనలను విడిచిపెట్టాడు. దేవుడు ఒక పనిని సేవలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, దేవుడు ఒక పనిని మనకు అప్పగించినట్లయితే అది మనల్ని నమ్మి అప్పగిస్తాడు. అది మనం చేస్తామని దేవుడు అప్పగిస్తాడు. అందరికన్నా మనల్ని ఎక్కువగా నమ్మి ఆ బాధ్యతను, ఆ పరిచర్యను దేవుడు మనకు అప్పగిస్తాడు. అప్పగించిన పనిని, అప్పగించిన బాధ్యతను మనం నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఆ బాధ్యతను, ఆ పనిని తప్పించుకొని పారిపోవడానికి వీల్లేదు. కానీ యోనా చేసింది ఏంటో తెలుసండి? దేవుడిచ్చిన పనిని, దేవుడిచ్చిన బాధ్యతను నిర్లక్ష్యపరిచి దాన్ని విడిచిపెట్టి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ పారిపోగా జరిగింది ఏంటో తెలుసండి? కష్టం, నష్టం ఏమిందంటే దేవుడు మాంతంగా గాలి తుఫాన్లు లేవనెత్తాడు. అలా లేవనెత్తినప్పుడు ఓడ బద్దలయ్యే పరిస్థితి ఏర్పడింది. అందరు ఆ ఓడలో ప్రయాణం చేస్తున్న వారందరూ కలవరి పడిపోతున్నారు. ఎందుకు? ఎప్పుడూ జరగలేని విధంగా ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు ఇంత గాలి, ఇంత తుఫాను మనము ఎప్పుడు కల్లారా మనము చూడలేదు. ఈ ఓడలో ఎన్నో ప్రయాణాలు చేశాం, అయినా ఇంత గాలి, ఇంత తుఫాను మనము ఎప్పుడు చూడలేదు. ఎందుకు ఇలా జరిగింది అని చాలా బాధపడిపోతాం. అలా బాధపడిపోతూ ఒకవేళ
మనం ఈ ఓడలో మనం ఎక్కువ మంది ఉన్నాం. రెండవది, మనం ఎక్కువ సరుకులు మనం తీసుకెళ్తున్నాం కనుక ఈ సరుకులు ఒకవేళ మనము పడేసినట్లయితే ఓడ తేలికై మనం బ్రతకగలొచ్చేమోనని విలువైన కాస్ట్లీ అయిన సరుకులను వారు ఏం చేస్తారు తెలుసండి, ఓడలో నుంచి పడేసేస్తారు. ఎంత నష్టం అండి. మీకు కూడా తెలుసండి, చాలా విలువైన కాస్ట్లీ అయిన ట్రాన్స్పోర్ట్ ఏదైనా ఉన్నదంటే షిప్ ట్రాన్స్పోర్ట్. షిప్లో మీరు చూస్తున్నట్టు పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా కాకినాడ, వైజాగ్ అనే ప్రాంతంలో మీరు వెళ్తే ఆ బీచ్లో నుండి మీరు దూరం నుంచి చూస్తున్నట్లయితే మధ్యలో పెద్ద 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 షిప్లు ఉంటాయి. ఆ షిప్లో ఏముంటుందో తెలుసా అండి, పెద్ద పెద్ద కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్లో చాలా విలువైన విలువైన వస్తువులు, కార్లు కావచ్చు, పెద్ద 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 ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి విలువైనవి కేవలం ఆ షిప్లోనే ట్రాన్స్పోర్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ రోజుల్లో కూడా చాలా విలువైన సరుకులను ఆ షిప్లలో ట్రాన్స్పోర్ట్ చేసేవారు. అలాంటి విలువైన కాస్ట్లీ అయిన సరుకులు యోనా వలన వారు నష్టపోవాల్సి వచ్చింది. దయచేసి మాటలు వింటున్న వారు జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధి నుండి మనం పారిపోతే, దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతే మనము నష్టపోతాం. మనము ఎవరి కొరకు మనం వెళ్తున్నామో వారిని మనం ఏం చేస్తున్నామో తెలుసండి, నష్టాలు పాలు చేస్తాం, కష్టాలు పాలు చేస్తాం. కాబట్టి ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా దేవుని సన్నిధి నుండి పారిపోవడానికి ప్రయత్నించారు. ఇప్పుడు తనతో ఉన్న వారందరినీ కష్టాలు పాలు చేశాడు యోనా, దేవుని సన్నిధి నుండి పారిపోయి. రెండవది, తనతో పాటు ఉన్న ఆ వ్యాపారవేత్తలందరినీ కూడా నష్టాలు పాలు చేశాడు. చివరిగా దేవునికి అవమానం తీసుకొని వచ్చాడు. ఎలా దేవునికి అవమానం తీసుకొచ్చాడో తెలుసండి, ఒకసారి మనం చదువుకుందాం. 7వ వచనం. అంతలో ఓడవారు ఎవని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేదము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది. కాబట్టి వారు చూసి ఎవని బట్టి కీడు మాకు సంభవించెను, నీ వ్యాపారం ఏమిటో, నీ ఎక్కడి నుండి వచ్చినవో, నీ దేశం ఏదో, నీ జనమేదో, ఈ సంగతి అంతయు మాకు తెలియజేయమనగా. చాలా ఇక్కడ యోనాని ఏం చేస్తున్నారో తెలుసండి, ఇంట్రాగేషన్ చేస్తున్నారు. మొత్తం అందరు ఒకరయ్యారు. యోనాని తిట్టి, ఓయి నిద్రపోతా అని తిట్టి, దేవునిలో ప్రార్థించు అని తిట్టి యోనాని మధ్యలో కూర్చోబెట్టారు. చూడు, ఒక దైవజనుడిని, ఒక సేవకుణ్ణి ఆ అన్యులందరూ కూడా, ఆ వ్యాపారవేత్తలందరూ కూడా ఓయి నిద్రపోతా అని తిట్టారంటే అది ఎవరికి అవమానం అండి? దేవునికి అవమానం. ఎందుకు దేవునికి అవమానమో తెలుసా అండి? ఆ యోనాని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ యోనాని ఎవరు పిలుచుకున్నారు? దేవుడు పిలుచుకున్నారు. ఆ యోనాని ఎవరి కొరకు పిలుచుకున్నారు? దేవుని సేవ కొరకు పిలుచుకున్నాడు. కనుక యోనాను అవమానిస్తున్నట్లయితే దేవుణ్ణి అవమానిస్తున్నట్లే. యోనా తనతో ఉన్న వారిని కష్టపడడం మాత్రమే కాకుండా, తనతో ప్రయాణం చేస్తున్న వారిని నష్టపరచడం మాత్రమే కాకుండా తన దేవునికి అవమానం తీసుకొచ్చాడు. తన దేవునికి అవమానం తీసుకొచ్చాడు. ఇప్పుడు యోనాను మధ్యలో కూర్చోబెట్టి అంటున్నారు, నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, నీ వ్యాపారం ఏంటి, నీ పని ఏంటి, నువ్వు ఎందుకొరకు ప్రయాణం చేస్తున్నావు? అందరూ కలిసి ఒక్కడి నుంచోబెట్టి ఇంట్రాగ్రేషన్ చేయడం మొదలుపెట్టారు. అది ఎంత అవమానం అండి దేవునికి. అసలు యోనా ఒక్కడే వాళ్ళందరికీ సువార్త చెప్పడానికి దేవుడు యోనాని ఏర్పరచుకున్నాడు. అనగా యోనా ఒక్కడే నిలబడి అనేక మంది, వేల మంది కూర్చుంటే ఆ వేల మందికి సువార్త చెప్పడానికి దేవుడు ఏర్పరచుకుంటే, కొంతమంది ఆ విధంగా నిలబడి యోనాను ఇంట్రాగేషన్ చేసేవారుగా ఉన్నప్పుడు అది దేవునికి ఎంత 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 అవమానం. యోనా దేవుని సన్నిధి నుండి పారిపోయి తెచ్చుకున్నది ఏంటో తెలుసండి? కష్టం. తెచ్చుకున్నది ఏంటో తెలుసండి? నష్టం. తెచ్చుకున్నది ఏంటో తెలుసండి? దేవునికి అవమానం. చూడండి, మనలో ఎవరు కూడా ఆదివారం దేవుని సన్నిధిని మనం మానేసి మనం ఎక్కడికి వెళ్ళినా మనకు కష్టమే. మనం ఎక్కడికి వెళ్ళినా మనకు నష్టమే. మనం ఎక్కడికి వెళ్ళినా మన ద్వారా మన దేవునికి అవమానమే. కనుక దేవుని సన్నిధిని మనం ఎప్పుడు కూడా మానడానికి ఇష్టపడద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా గురించి చెప్తూ 2 విషయాలు మీకు చెప్పాను. మొదటిగా పిలుచుకున్నాడు దేవుడు, రెండవదిగా పారిపోయాడు, మూడవదిగా పశ్చాత్తాపడ్డాడు. మూడవది ఏంటమ్మా? పశ్చాత్తాపడ్డాడు.
ఇంకా యోనకు అంత అర్థమైపోయింది. ఓహో, ఈ ఉగ్రత, ఈ సమస్య, ఈ కష్టము, ఈ నష్టము, ఈ భయంకరమైన పరిస్థితులు కేవలం నా వలనే వచ్చినాయి. కేవలం నా వలనే వచ్చినాయి. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా అని వారికి ఏం చెప్పారో తెలుసు. ఒకసారి మన పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. యోనా గ్రంథం 9వ వచనం, మొదటి అధ్యాయం. అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడును, సముద్రమునకుడు భూమినికి సృష్టికర్తై ఆకాశముందు దేవుడై యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధిలో నుండి పారిపోచున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడేది. నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగింది. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాన్ అధికమవుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలని అతన్ని అడగగా, యెహోవా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినది నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రం మీ మీదికి రాకుండా నిమ్మలించునని వారితో చెప్పారు. మూడవ అంశం, పశ్చాత్తాపడుతున్నాడు. యోనాకంతా కూడా తెలిసిపోయింది, నేను దేవుని పిలుపుకు లోబడకుండా, దేవుడు నన్ను ఎంతో మంది ఉన్నప్పుడు నన్ను పిలుచుకున్నాడు, ఇది గొప్ప అదృష్టం. కానీ దేవుని పిలుపుకు నేను లోబడకుండా, దేవుని పిలుపుని నేను నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధి నుండి నేను పారిపోయాను. దేవుడు విడిచిపెట్ల. దేవుని సన్నిధి నుండి నేను పారిపోయాను కనుకనే ఈ కష్టము, ఈ నష్టం నా వలన, ఈ కష్టము, ఈ నష్టం వచ్చింది కనుక దీనికి బాధ్యుడను నేనే అని తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలిగిన. చూడండి, కష్టము, నష్టము ఇవన్నీ మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైతే తప్పు తెలుసుకొని తిరిగి దేవుని దగ్గరికి వస్తారో ఆ నష్టం అక్కడితో ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆ కష్టం అక్కడితో ఆగిపోతుంది, ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది. నీ వలనే ఆ కష్టము, ఆ నష్టము దేవునికి దూరమై కనుకని ఇవంతా జరుగుతుందని తెలిసినప్పటికీ ఇంకా దేవునికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ కష్టము, ఆ నష్టం ఏమవుతుందో తెలుసా, నీకు అధికమవుతుంది. ఇంకా నీకు సమస్యగా మారుతుంది, ఇంకా నీకు కష్టంగా మారుతుంది, ఇంకా నీకు నష్టంగా మారుతుంది. కనుకనే వెంటనే మనము ఏం చేయాలి తెలుసా అండి, తెలుసుకునేవారుగా మనం. అలా దేవుని ఇంకా దూరం అయిపోకూడదు. వెంటనే తెలుసుకుని, ప్రభా తప్పు అయిపోయింది, ఈ సన్నిధి నుండి నేను దూరం అయ్యాను కనుకని నాకు ఇవన్నీ ఏర్పడ్డాయి ప్రభా అని పశ్చాత్తాపడితే మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడో తెలుసా. నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయి దేవుని సన్నిధి నుండి పారిపోయి, దేవుని సన్నిధి నుండి దూరం వెళ్ళిపోయి కష్టాలు, నష్టాలు, బాధలు, అన్ని సమస్యలు అనుభవిస్తూ అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంటాడంట, సరే అక్కడికి వెళ్ళిపోయావు కదా, మరలా ఇక్కడికి రా అని అన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి నీకు చాలా టైం పడుతుంది, కాబట్టి నువ్వు అక్కడే ఉండు, నేనే నీ దగ్గరికి వస్తానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనే నీ దగ్గరికి వచ్చి మళ్ళీ నేను నా సన్నిధిలో నేను తీసుకొస్తాను. అది మన దేవుని యొక్క గొప్ప ప్రేమనండి. అది మన దేవుని యొక్క గొప్ప ప్రేమ. యోనా తెలుసుకున్నాడు. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి. యోనాను మరల యోనా ఏ ప్రాంతం వాడో ఆ ప్రాంతానికి తీసుకొచ్చి యోనాను మార్చి మరలా యోనాను నినివే పట్టణానికి పంపించాలి మామూలుగా లెక్క ప్రకారం. అయితే యోనా ఆ ఓడలోనే పశ్చాత్తాపడ్డాడు కనుకని దేవుడు ఏం చేశాడో తెలుసా అండి, ఆ ఓడ దగ్గరలో దేవుడు ఒక తిమింగిలాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన. అది నా దేవుని యొక్క ప్రేమ. యోనా ఎక్కడైతే పశ్చాత్తాపడ్డాడో దేవుని ప్రేమ అక్కడికి వచ్చేసింది. అలాగా మనం దేవుని సన్నిధిని ఒకవేళ దూరం అయిపోతే వెంటనే పశ్చాత్తాపడాలి, వెంటనే ప్రాధేయపడాలి, వెంటనే దేవుని సన్నిధిని మరలా కోరుకుంటే తన ప్రేమ అంట, దేవుని ప్రేమ అక్కడి వరకు వచ్చి మనల్ని కౌగిలించుకుని హత్తుకుంటాడు. యోనానంట దేవుడు తిమింగులనికి ఆజ్ఞాపించి, నువ్వు యోనా దైవజనుడు, నా సేవకుడు, ఇదిగో పడతాడు, వెంటనే నువ్వు మృంగి, నువ్వు నవ్వడానికైనా తినడానికైనా వీల్లేదని దేవుడు ఆజ్ఞాపించి, కానీ ఆజ్ఞకు లోబడి యోనాను ఏం చేశారంటే వారందరూ పడేస్తేనట ఆ తిమింగులను చక్కగా క్యాచ్ పట్టి కడుపులో దాచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా పిలుచుకున్నాడు దేవుడు, పిలుపు. రెండవదిగా పారిపోయాడు యోన. మూడవదిగా పశ్చాత్తాపడ్డాడు. నాలుగవదిగా ప్రకటించాడు. అది మనకి 3వ అధ్యాయంలో చూద్దాం. క్లుప్తంగా చెప్పేస్తాం, మన మధ్యలో పాస్టర్ గారు వచ్చారు కనుక
నాలుగవదిగా ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ నినివే పట్టణ ప్రజలందరినీ చూసి, ఇదిగో నినివే ప్రజలారా, మీ పాపము చాలా భయంకరమైనది. మీరు చేస్తున్న పాపాలు దేవునికి కోపాన్ని పుట్టించాయి. కాబట్టి మీకు ఉగ్రత రాబోతుంది అని దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ప్రకటించేశాడు. దేవుడు ఆ నినివే పట్టణ ప్రజలకు ఏ ఉగ్రత అయితే రాబోతుందో ఆ ఉగ్రతను ప్రకటించమన్నప్పుడు యోన చాలా రోషంగా దేవుని ఉగ్రత మీ మీద రాబోతుంది, దేవుని ఉగ్రత మీద రాబోతుందని దేవుడు చెప్పినట్లుగా యోన ప్రకటించాడు. అలా ప్రకటించినప్పుడు యోన అనుకున్నాడంట, దేవుని ఉగ్రత నిజంగా వీరి మీదకి వచ్చేస్తుంది, అంత బలంగా శక్తివంతంగా నేను ప్రకటించాను, దేవుడు చెప్పాడు కనుక నేను ప్రకటించేశాను. కానీ విచిత్రం ఏంటో తెలుసా అండి, ఆ విన్నవారు అందరికంట, అమ్మో మా మీద ఇంత ఉగ్రత రాబోతుందా, అయితే ఈ ఉగ్రతలో నుండి తప్పించగలిగింది కూడా ఈ దేవుడే అని వినబడింది అంటాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. ఏ దేవుడైతే మా మీదకి ఉగ్రత రప్పిస్తానని దేవుడు చెప్పాడో ఆ దేవుడే మనల్ని క్షమించగలడు, ఆ దేవుడే మనల్ని రక్షించగలడని వారందరంట, రాజులేమి, మంత్రులేమి, పశువులేమి అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారంట. ప్రభా, ఇంత ఉగ్రత మేము తట్టుకోలేము నాయన, ఈ ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించు ప్రభు అని ప్రార్థిస్తే వారి ప్రార్థన దేవుడు విని తాను ఉద్దేశించిన కీడును చేయక మానేడు. దేవునికి స్తోత్రం. యోన ప్రకటించవలసింది ప్రకటించాడు. దేవుడు ఆ నినివే ప్రజలందరినీ కూడా క్షమించేశాడు. ఉగ్రత నుండి నినివే పట్టణ ప్రజలందరూ రక్షించబడ్డారు. చివరిగా ప్రతిఫలం ఏంటి? ప్రతిఫలం నినివే పట్టణ ప్రజలందరూ కూడా యోన ప్రకటించిన సువార్త వలన పట్టణం అంతా రక్షించబడింది. గొప్ప ప్రతిఫలం అండి. దేవునికి స్తోత్రం. యోనా గ్రంథంలో నుండి మనం విలువైన విషయాలు 5 మనం నేర్చుకున్నాం. మొదటిగా పిలుచుకున్నాడు, రెండవదిగా యోనా పారిపోయాడు, మూడవదిగా పశ్చాత్తాపపడ్డాడు, నాలుగవదిగా ప్రకటించాడు, ఐదవదిగా ఫలితాన్ని చూశాడు. ఇట్టి ఆశీర్వాదకరమైన యోనా గ్రంథం మనందరి జీవితాల్లో కూడా ఈ విధమైన మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడి మనము దేవునికి ఆశీర్వాదకరముగా మారుగాక. ఆమె చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల యేసయ్య, స్తోత్ర. యోన గ్రంథంలో నుండి విలువైన విషయాలు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించటకు సహాయం చేయండి. రెండో వర్తమానముగా మా మధ్యలో దైవజనులు స్టాన్లీ గారు వచ్చి ఉన్నారు. వారి ద్వారా మీరే మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే మూడో వర్తమానం ద్వారా మా ఆత్మీయ తల్లి గారు అమ్మ ద్వారా కూడా మీరు మాట్లాడి ఈ యొక్క 5వ నెల ఉపవాస ప్రార్థన బహు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిగించుమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంది. యేసుక్రీస్తు నామమున ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.